సార్ పిన్నెల్లికి హైకోర్టు ఊరటనిచ్చింది అని అంటున్నారు సార్. అంటే నిన్న ముందస్తు బెయిల్‌కెళ్లారు గదా! మరి దొరికిందా లేదా? మరి ఇది ఈసీకి ఒక రకంగా షాక్ అని చెప్పుకోవచ్చు కదా! మీ ఒపీనియన్ సార్ దీనిపైన? పిన్నెల్లి డ్రామా 4 రోజుల నుంచి నడుస్తుంది. మొన్న లోకేష్ అక్కడ వీడియో పెట్టాడు. ఆయన పేట అనే ఒక పోలింగ్ బూత్‌లో వెళ్ళి ఈవీఎంలని ధ్వంసం చేసే వీడియో బయటకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఈయన పరారులో ఉన్నాడని, ఆల్రెడీ ఈయన హైదరాబాద్లో అజ్ఞాతంలో ఉన్నాడని వచ్చింది. ఈయనేమో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను ఎక్కడ అజ్ఞాతంలో లేదు, నాకు పోలీసులు సజెస్ట్ చేశారు, ఇక్కడుంటే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది, మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళండి అని, అందుకని నేను హైదరాబాద్కి వచ్చానని చెప్పారు. సో ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో ఇది ఒక గందరగోళం అయింది మీడియాలో అంతా. దాంతో ఈసీ ఢిల్లీ నుంచి వీళ్ళకి ఇక్కడ సీరియస్ షంటింగ్ వచ్చింది, ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పారు. దాంతో అరెస్టుకు కొన్ని పోలీసు బృందాలు వచ్చాయి. బట్ ఆయన ఎస్కేప్ అయ్యాడని చెప్తున్నారు. ఇక్కడ రుద్రారం దగ్గర వాళ్ళు చేజ్ చేస్తారు. చేజ్ చేస్తే కారులో డ్రైవర్ అండ్ గన్మెన్ ఉన్నారు తప్ప ఈయన లేరు. సో వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఎస్కేప్ అయ్యాడని చెప్తున్నారు. ఈయన విదేశాలకు వెళ్ళిపోయాడని కూడా తెలుగుదేశం మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. వీసా లేని దేశాలకు వెళ్ళిపోయాడు ఇవన్నీ. సో ఫైనల్గా ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశాడు. ఆయన తరపున ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేటు, రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ చేశాడు. సో నిరంజన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అసలు ఈసీ ఇలా పిలిపోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఎప్పుడో 15వ తేదీ జరిగింది. యాక్చువల్గా 15వ తేదీ జరిగినప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 13 జరిగింది, ఎఫ్ఐఆర్ 15 ఎఫ్ఐఆర్ చేశారు. సో ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఏముందంటే, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ ధ్వంసం చేశారని అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది చెప్పినట్టుగా ఉంది కేసు. సో మరి ఈ వీడియో వాళ్ళ దగ్గర ఎందుకు లేదు? అప్పుడే ఉండాలి కదా, వెబ్కాస్టింగ్ అనేది ఉంటుంది ఈసీ దగ్గర. మరి ఈ వీడియో ఉన్నప్పుడు అప్పుడే ఈయన పేరు ఎందుకు పెట్టలేదు వీళ్ళు? ఇప్పుడు ఎందుకు లోకేష్ దగ్గరికి ఈ వీడియో ఎట్లా వెళ్ళింది? అసలు ఒక అతను అపోజిషన్ పార్టీ లీడర్ దగ్గరికి ఎట్లా వెళ్ళింది? లోకేష్ పెట్టగానే ఇప్పుడు ఈసీ ఇతను అరెస్ట్ చేయమని ఎలా చెబుతారు? సో ఈసీ 7 ఏళ్ల లోపల జైలు శిక్ష పడే కేసులు ఉన్నప్పుడు ఇదే హైకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి తప్ప అరెస్ట్ చేయొద్దని. చంద్రబాబు విషయంలో కానీ, తెలుగుదేశం వాళ్ళు కోర్టులకు వెళ్ళినప్పుడు కానీ ముందస్తు బెయిల్కి సిఐడిని కూడా హైకోర్టు కూడా ఇదే చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే 7 ఏళ్ల లోపల ఉన్నప్పుడు 41A కింద, సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇవ్వాలి తప్ప మీరు అరెస్ట్ చేయకూడదు అనేది చెప్పింది. సో దీనికి అనుగుణంగా నిరంజన్ రెడ్డి చాలా సుప్రీంకోర్టు తీర్పులను కూడా హైకోర్టు ముందు పెట్టారు. జస్టిస్ జ్యోతిర్మయి గారు దీన్ని చూశారనమాట. అదొకటి. రెండోది ఏంటంటే, ఆయన ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు అభ్యర్థిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే కౌంటింగ్ని ఎవరు పర్యవేక్షించాలి? అభ్యర్థి పర్యవేక్షించాలి కదా. సో కౌంటింగ్ ముందు ఎలాగా ఒక అభ్యర్థిని అరెస్ట్ చేస్తారు అన్న పాయింట్ని కూడా ఆయన బలంగా తీసుకెళ్లారు. సో దాంతో దీంతో పాటు ఇంకొక 2 అభ్యర్థులు కూడా వచ్చారు. ఒకరేమో జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రిలో ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం, తనకు కూడా ముందస్తు బెయిల్ కావాలని ఇదే గ్రౌండ్స్ మీద తను కూడా అప్లై చేసుకున్నాడు. అట్లాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన కూడా వచ్చి ఇదే గ్రౌండ్ మీద ఆయన కూడా ముందస్తు బెయిల్కి వచ్చాడు. సో ఈ ముగ్గురికి సంబంధించి కూడా జస్టిస్ జ్యోతిర్మయి ఒక తీర్పు ఇచ్చారు. అదేంటంటే 5వ తేదీ వరకు, 5వ తేదీ 10 గంటల వరకు, జూన్ 5వ తేదీ 10 గంటల వరకు అరెస్ట్ చేయకండి, ఇది కౌంటింగ్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత 6వ తేదీ విచారణ జరుగుతుంది దీని మీద. సో అనేది చెప్పారు. నాకు తెలిసి 6వ తేదీ వరకు కూడా వాళ్ళు, ఎందుకంటే 5 అరెస్ట్ చేసినా మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. 5వ తేదీ వరకు చేయొద్దంటే చేయమని అర్థం అనేది కూడా వస్తుంది. 5వ తేదీ 10 వరకు చేయొద్దన్నారు కాబట్టి 10 గంటల తర్వాత మేము చేస్తామని చేయొచ్చాము. బట్ 6వ తేదీ విచారణ ఉంది కాబట్టి ఆయన కొంత ఎస్కేప్ కూడా కావచ్చు ఆ టైంలో చేయనీయకుండా. అప్పుడు 6వ తేదీ మళ్ళీ విచారణకు వస్తుంది. అప్పుడు ఆయనకి నోటీసులు ఇస్తారా,
7 ఏళ్ళు ఉంది. ఈ కోర్టులు కూడా ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. చాలాసార్లు ఏమో ఇప్పుడు మామూలు మనలాంటి వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఇవేవి పట్టించుకోరు కోర్టులు, తీసుకెళ్ళిపోతుంటారు. వాడి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇదంతా ఏమీ లేదు. ఈ పెద్దవాళ్ళ విషయంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ బయటకు వస్తుంటాయి. అంటే 7 ఏళ్ళ లోపల ఉంటే అరెస్ట్ చేయకూడదు. ఈ విషయాన్ని ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫాలో అవుతుంటారో, సామాన్య విషయంలో ఫాలోనే కారు, తీసుకెళ్ళిపోతారు, ముందు కోర్టులో పెట్టేస్తారు. కోర్టు కూడా గుడ్డిగా 14 రోజులు రిమాండ్కి ఇచ్చేస్తుంది, వాడు రిమాండ్కి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ఎందుకంటే నిరంజన్ రెడ్డి లాంటి అడ్వకేట్లను పెట్టుకునే స్తోమత ఉండదు. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు అడ్వకేట్లు, వాళ్ళు పెద్ద పెద్ద జడ్జిమెంట్లు అవన్నీ తీసుకొచ్చి జడ్జిల ముందు పెడతారు. కాబట్టి జడ్జెస్ కూడా అప్పుడు రూల్ని ఫాలో అవుతారు. అదర్వైజ్ మామూలుగా చిన్న చిన్న నేరాల్లో కూడా మనం జైలుకి వెళ్ళిపోవడం చూస్తున్నాం. చాలామంది వెళ్ళిపోతుంటారు, జైలుకి పంపించేస్తుంటారు. సో ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడే మనకి ఏ వ్యవస్థ కూడా ఎలా పనిచేస్తుంది అనేది మనకి సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈయన నిరంజన్ రెడ్డి లాంటి పెట్టుకోగలిగాడు కాబట్టి అరెస్టు ఆపగలిగారు. అదర్వైజ్ మామూలు వాళ్ళు అంటే లోపలేసింది. చాలామందిని ఇప్పుడు ఇదే కేసు కింద చాలామందిని అరెస్టులు చేస్తూనే ఉండరుగా, వాళ్ళకి మరి 7 ఏళ్ల సెక్షన్ వర్తించదా? ఇదే ఎన్నికల వైలెన్స్లో చాలామందిని సేమ్ గ్రౌండ్స్ మీద ఈయన మీద 10 సెక్షన్లు పెట్టారు. యాక్చువల్గా ఈ 10 సెక్షన్లు అన్నీ కలిపితే 7 ఏళ్ళ పైన అవ్వచ్చు. కానీ మరి ఇది ఎలా వర్తిస్తుందనేది చూడాలి మనం. మిగతా చాలామందిని అయితే అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అరెస్టులు చేయమని ఈసీ ఇది చేస్తుంది. మరోవైపు ఈసీ రోల్ చూసుకున్నప్పుడు మనం ఈసీ పట్టించుకోకపోతే అసలు పట్టించుకోదు, పట్టించుకుంటే ఓవర్ యాక్షన్లు చేస్తుంది. ఈ 2 ఎక్స్ట్రీములు ఈసీలో కనబడుతున్నాయి మనకి. అందుకనే తెలుగుదేశం మీడియాను ఈసీని తిడుతుంది, వైసీపీ నాయకులు ఈసీని తిడుతున్నారు. అంటే ఇద్దరు కూడా తమకు అనుకూలంగా ఈసీ లేదు అన్న ఒక ధోరణి ఇద్దరిలో కూడా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిన్నెల్లి విషయమే తీసుకుంటే, పిన్నెల్లి ఇది వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేయకముందు ఆడేం జరిగింది అనేది బయటికి రాలేదు. దాన్ని కూడా మరి ఈసీ పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు దాని మీద కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆల్రెడీ అది గొడవలు జరిగి రిగ్గింగ్ జరిగిపోయింది. ఆ పోలింగ్ బూత్లో తెలుగుదేశం వాళ్ళు పోయి రిగ్ చేసేసారు కాబట్టి ఈయన కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈయన వెళ్ళి పగలగొట్టాడు. ఇది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో ఈ నేరం చేశాడు అనేది కరెక్టే, కొట్టకూడదు. కానీ ఈ సీక్వెన్స్ కూడా తెలియాలి కదా. అంతకుముందు మరి వాళ్ళు రిగ్గింగ్ చేసినప్పుడు దాన్ని ఎందుకు రీపోలింగ్ చేయలేదు? సో ఇప్పుడు వైసీపీ అడుగుతున్న ప్రశ్న ఇదే. మేము అనేక చోట్ల కంప్లైంట్ ఇచ్చాము, రీపోలింగ్ చేయట్లేదు మీరు. ఓన్లీ వాళ్ళు కారణం చెప్పేది ఏంటంటే ఈయన ఈవీఎంలు నేలకేసి కొట్టినా కూడా అందులో ఓటు అనేది చెదరలేదు, భద్రంగా ఉంది కాబట్టి మేము చేయలేదని. విషయం అది కాదు. ఆ ఓటు వేసింది ఎవరు? నిజంగా ఓటర్లు వేసారా, వెళ్ళిపోయి రిగ్గింగ్ చేశారా? ఇది తేలాలి. అట్లాగే వైలెన్స్ ఉన్నప్పుడు అక్కడ చాలామంది ఓట్లు వేయాల్సిన వాళ్ళు కూడా వేయకుండా వెళ్ళిపోతారు. సో దానివల్ల కూడా రీపోలింగ్ జరగాలి కదా. ఇట్లా వాళ్లే చెప్తున్నది 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అన్నారు. మరి 9 చోట్ల రీపోలింగ్ ఎందుకు జరపట్లేదు ఈసీ అనేది అర్థం కాని ప్రశ్న. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవీఎంలు ధ్వంసం అయినా కూడా ఓట్లు ఉన్నాయని. కానీ ఆ గొడవలు జరిగాయని కదా అర్థం. అక్కడ గొడవలు జరిగినప్పుడు అక్కడ ఓటు పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఎంతమంది వేయలేదు, ఇవేమీ మాట్లాడలేదు. సో నిన్న అంబటి రాంబాబు వీళ్ళు హైకోర్టుకి వెళ్తే కూడా రీపోలింగ్ జరపమని, ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాక మేమేం చేయలేమని వాళ్ళు కోర్టు చేతులు ఎత్తేసింది. అంటే అర్థం ఎవడైనా బలం ఉండేవాడు రిగ్గింగ్ చేసుకొని ఈసీని మేనేజ్ చేసుకుంటే గెలవచ్చు అనమాట అనేది ఇక్కడ మనకి బాటం లైన్లో అర్థమవుతుంది.